7 శనివార వ్రతమైన తర్వాత అతిథికి భోజనం పెట్టడం అనేది వ్రతం ఒక భాగమది. ఇది శని గ్రహ దోష నివారణకు, మనశ్శాంతి, భగవంతుని అనుగ్రహం పొందడానికి ఉద్దేశం పడి అతిథికి ఆహారం పెట్టడం ద్వారా సత్సంగం, సద్భావన పెరుగుతాయని, ఇది వ్రతానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని నమ్మకం. అయితే వ్రతం పూర్తి చేసిన తర్వాత ఒక్క అతిథికి పిలిచి భోజనం పెట్టడం అనేది వ్రతంలో ముఖ్యమైన భాగం. శని దోష నివారణ కోసం ఈ వ్రతం చేశారు కాబట్టి అతిథికి ఆహారం పెట్టడం చాలా ముఖ్యమైంది. శని గ్రహాలన్నీ కూడా దూరమైపోతాయంట. అతిథికి భోజనం అయితే పెట్టాలండి. అయితే పిండి జ్యోతులు ఏం చేస్తున్నారు? దీపం వెలిగించిన సాయంకాలం తర్వాత అలాగే 7 లడ్డూలు శనిదేవునికి పెడతారు కదండి. అవన్నీ కూడా ఏం చేస్తున్నారు? పూజ చేసిన వాళ్ళు అతిథికి భోజనం ఎలా పెడుతున్నారు? ఈ కలియుగంలో ఇంటికి వచ్చి భోజనం చేయాలంటే చాలా తక్కువ. అయితే నేను ఎలా అతిథికి భోజనం పెట్టారో మీరందరూ తెలుసుకోవాలనుకుంటున్నారా? లాంగ్ వీడియో స్క్రీన్ పైన లింక్ ఇస్తున్నానండి. అందరూ కూడా దయచేసి చూడండి. మరి మీరందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఎవరైతే 7 శనివారాల